హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు కింద దొడ్లో జామకాయలు ఉన్నాయి చూస్తున్నా. మా దొడ్లో సీతాఫలం కూడా పిందెలు పడిందండి. మీకు మొగ్గలు వచ్చినప్పుడు చూపిద్దామంటే అది మొగ్గలు అర్థం కావాలని కాయలు పడ్డా చూపిద్దామని అనుకున్నా. కాయలు అయితే పిందెలు పడ్డాయండి. మీకు ఇప్పుడు కనిపించాలండి. నేను జామకాయలు చూస్తాను. పైన ఉన్నాయి, కింద ఎక్కడ రాళ్ళు పడింది. అదిగండి అక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అదిగండి కోయటానికి కుదరలేదు, పాడైనట్టుంది. కోసి చూపిస్తా. ఏగండి అటు వెళ్ళి చూపిస్తాను. ఇవి ఇక్కడ సీతాఫలాలు ఇగండి. అదిగో కనిపిస్తున్నాయా? ఆకుల మధ్యలో ఉన్నాయండి. అదిగండి మీకు కనపడవలే. ఇప్పుడు పెద్దవి అయితే వస్తాయి, కనిపిస్తాయి. కోసుకునేటప్పుడు చూపిస్తా. ఇదేండి కోస్తున్నాను చూడండి. బాగా పండింది కాయ అయితే తెలుస్తుంది. ఇదిగండి కలర్ వచ్చింది కదా. ఈ వైట్ కలర్ వస్తే పండినట్టే లెక్క. ఇదిగండి ఇక్కడ దీంట్లో చూడండి. ఇది కొంచెం పైన తీసేస్తే మనకి కాయ బాగుంటుందండి. ఇదిగండి కట్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. కలర్ అయితే ఇదిగండి వెలుతురు పడుతుంది, మంచిగా వచ్చినాయండి. ఎంత స్వీట్ వచ్చిందో అసలుకి. ఇది చూడండి భలే ఉందండి కాయ అయితే. పైన కొంచెం వస్తే తీసేసాను అట్లాగా. ఇదిగండి కట్ చేసిన తర్వాత మంచిగా ఇట్లా వచ్చింది. ఇంక ఇవి కూడా రేపు ఒకటి ఎల్లుండి ఒకటి తింటాము. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.